సోదరా, అనంతతత్వానికి గల దారిని పేర్కొంటూ ఋషులు ఇంకా ఆవల, ఇంకా ఆవల అన్నారు. ఆ విధంగా అనడం బాగానే ఉంది, విన్నప్పుడు బాగానే ఉంటుంది. అయితే దానికోసం ప్రయత్నించినప్పుడు మాత్రం తగినంత సన్నాహం లేకపోవడం వల్ల విషయం కష్టమవుతుంది. నేను అనే చైతన్యం దూరంగానూ దగ్గరగానూ ఉంటుంది. మనం మనఃపూర్వకంగా అభ్యాసం చేస్తే అది అదృశ్యమవుతుంది కూడా. కొందరు నేను అనే భావనను శత్రువుగా భావిస్తారు. ఇది సాధారణంగా అన్ని చోట్లా కనిపించే సామాన్యమైన తప్పు. ఈ ప్రతికూల భావనే దానిని కఠినంగా సాధింపరానిదిగా మారుస్తుంది. నేను అనే దానిని గురించి మనం ఆలోచించినప్పుడు దానిపై మనం దృష్టిని ఏకాగ్రం చేయడం వలన మన ఆలోచనా శక్తితో అది మరింత బలపడుతుంది. నేను అనే దానిని మరిచిపోతే అది చాలా సహాయపడుతుంది. దివ్యత్వం ఉదయించగానే జీవితం పట్ల ప్రతికూల భావన దూరంగా తొలగిపోతుంది. గతాన్ని నాశనం చేయడమనేది సహజ మార్గంలోని ఒక భాగం. గమ్యాన్ని గురించి మనం భావించినప్పుడు దాని కొరకై మనలో ఏర్పడిన ప్రబలమైన వాంఛ దూరాన్ని మన దృష్టిలోకి తెస్తుంది. ఎందుకంటే మనం ఆ విధమైన ఆలోచనలకు అలవాటు పడి ఉన్నాం గనుక. ప్రారంభంలో మనం పదార్థానికి వెనక ఏముందో అని దానిలోనికి ప్రవేశిస్తాం. అయితే మనం దాని నేలను స్పృశిస్తామే కాని సత్తత్వాన్ని కాదు. చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు ప్రతిధ్వనిలోని ధ్వని తగ్గిపోతుంది. చుట్టూ అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. నిశ్శబ్దత ఉత్పత్తి అయ్యే జీవితంలోనికి మనం ప్రవేశిస్తే మనం ఉత్తమ స్థితిని చేరగలమనే విషయాన్ని ఇది సూచిస్తుంది. దీనిలోనికి పూర్తిగా లోపలికి మునిగితే దాని నుండి ముత్యాలను బయటికి తీయవచ్చు. అనుకూలంగా లేని వాటిని అనుకూలంగా మార్చుకోవడమే తెలివి. అంటే మొత్తం భౌతిక స్థితిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చటానికి మనం ప్రయత్నించాలి. యోగ్యుడైన గురువర్యులు లభిస్తే మనలోని అన్ని కణాలు ఆధ్యాత్మికత్వంతో నిండి ఆ సత్తత్వం తన ప్రకాశాన్ని బయటకు వెదజల్లుతుంది. సహజ మార్గంలో ఇది సాధ్యం.